హలో. హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను లంచ్లోకి ఏం చేశానంటే టమాటా బిర్యానీ చేశానండి. టమాటాలతోని మనం చేసుకుంటాం కదండి. టమాటా ఫ్రైడ్ రైస్ చేసుకుంటాము. తర్వాత టమాటా గ్రేవీతో రైస్ చేసుకుంటాము. కానీ ఈరోజు నేను ఏం చేశానంటే టమాటాలతోని బిర్యానీ చేశానండి. టమాటాలు వేసాను, కరివేపాకు వేసాను, తర్వాత జీడిపప్పు వేసాను, మిర్చి వేసాను, తగినంత మసాలా సామానం వేశాను. చక్కగా మనం వెజ్ బిర్యానీ ఎలా చేసుకుంటాం అలానే చేశానండి. అసలు ఎంత అంటే చాలా బాగుంటుందండి. నేను ఇంత ముందు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటున్నాను. కాకపోతే ఏంటంటే వీడియోలో ఎప్పుడు పెట్టలేదు. ఇదే ఫస్ట్ టైం నేను పెట్టడము. మీరు కూడా ట్రై చేయండి. మీలో కొంతమందికి వచ్చనుకుంటున్నాను. రాని వాళ్ళు చేయాలనుకుంటే ఇలా చేసుకోండి. దీంట్లో ఏవేవి వేసుకోవాలనేది కూడా అక్కడ నేను పెట్టాను చూడండి డిస్ప్లేలోని. అవి చూసి మీరు కూడా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇందులో పెరుగు వేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈరోజు ఏంటంటే టమాటాలు ఒక్కటి ఎక్కువగా కనబడుతున్నాయండి. ఇంకా కూరగాయలు ఉన్నాయి కానీ చాలా రోజులైంది వండుకొని. మెయిన్ ఏంటంటే మనకి ఎండాకాలం కదండి. ఎండల్లో ఇలాంటి రైస్లు తిన్నట్టయితే నోరు చాలా చాలా ఆరిపోతుందండి. అలానే ఈ మధ్యకాలంలో అన్ని ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు ఇలాంటివే కదండి చేసుకోవటం. నేను యూట్యూబ్లో పెట్టడం కూడా జరుగుతుంది. అయితే ఈరోజు ఏంటంటే టమాటా రైస్ చేశానండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం వెజ్ బిర్యానీ తింటే ఎంత రుచో, అలాగే మటన్, చికెన్, ప్రాన్స్ ఇలాంటి బిర్యానీలు తిన్నట్టయితే ఎంత రుచిగా ఉందని అంటామో అంతకన్నా త్రిబుల్గా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్స్లో ఎలా ఉందనే తెలియచేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి.